ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజిలోనే ఇంటి ముఖం పట్టింది. న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి పాలవడంతో పాక్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే టోర్నీలో పాక్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పై 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన పాక్ ఆ తర్వాత భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీంతో పాక్ కథ టోర్నీ ప్రారంభమైన కేవలం 6 రోజుల్లోనే ముగిసిపోయింది. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఇప్పుడున్న టీంలో ఆకసి లేదు, ఓడిపోతున్నామని ముందుగానే మ్యాచ్ పట్ల ఆసక్తి వదిలేస్తున్నారు. సరైన ప్రణాళికలు కూడా రచించకుండా ఏదో ఆడాలి అన్నట్టు ఆడుతున్నారు. హరీస్ రేవ్, షాహీన్ ఆఫ్రిది తప్ప మిగతా ఆటగాళ్లలో ఆ కసి లేదు. ఉదాహరణకు ఇంజామాల్ ఉల్ హక్ ను తీసుకుంటే అతడిలా ఉండాలని యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వలేం. కానీ ఆట పట్ల అతడికి ఒక తరహా పిచ్చి ఉండేదని చెప్పవచ్చు. ఆటే ప్రాణంగా ముందుకు సాగేవాడు. ప్రస్తుతం ఉన్న పాక్ జట్టు భారత్ బి టీం పై కూడా గెలవలేదు. భారత్ సి టీం విషయంలో ఖచ్చితంగా చెప్పలేను అని కమెంట్ చేశాడు. కమెంట్స్ ఏమో గానీ నిజంగానే పాక్ కు భారత్ బి జట్టుపై గెలిచే సీన్ లేదని చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి.